పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీకుతూ ఉన్నా వాడి ఇంకా బ్రతికే ఉండాలి. మామూలుగా చెట్ల ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టి. సూపర్ రాజా గారు, పోసాని గారు, రాజా ఇంకోసారి రాజా గారు, పోసాని గారు, రాజా ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు మీకు? అసలు ఫీలింగ్స్ లేవా? వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. మామూలుగా చెట్ల ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను గుర్తుపెట్టి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాన్ ఉంటుంటది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపో. సార్ ఒక నిమిషం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇంకొక ఆయన తీసుకెళ్ళిపో. కోడి పిల్లలు గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ వేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోబోద్ది. రావట్లేదే. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చెప్పండి, పోలీసు వారు మాట్లాడుతున్నారు సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గారు మీరేం మాట్లాడదలుచుకోలేదా? పోలీసులు ఆరోపిస్తున్నట్లు మీరు ఉదయం నుంచి నాటకం ఆడుతున్నారని చెప్పారు. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా. నా భావన ఎలా ఉంటుంది? యాక్షన్స్ లో తెలుస్తాయి, మాటలు తెలియదు. లాంగ్ ఫ్రేమ్ ఒకటి తీసుకుందాం, వెనక్కి రండి. ఓ 50 లక్షలు ఇచ్చుంటారా 1000 గజాలకి? అరే జోకింగ్, 5 గ్రౌండ్లండి, ఒక్కో గ్రౌండ్ 1.5 కోటి. సార్ 1 మినిట్. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్, ఇంకా క్లైమాక్స్ ఉంది. నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టన్నాడే పవన్ కళ్యాణ్ని, నేను పవన్ కళ్యాణ్ తిట్లా. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా.
పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. ఒరే సైకో వెతవా, గిల్ల గిల్ల కొట్టుకుంటావు. ఇక అలా ఏం లేదు, ఏమీ లేదంటే మళ్ళీ ఉంటుంది. ఇక గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. రక్త కన్నీరు పెట్టుకుంటావు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. దరిద్రపు నా కొడక, దరిద్రపు నా కొడక. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? అనవసరంగా మాట్లాడుకో. అడుగుతున్నాను, చెప్పేది నువ్వు. చెప్పండి, దొబ్బింది ఏమన్నా నీకు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావరా? ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సావైనా చావు. మీరు చేసిన తప్పికి, చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల హత్య కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల హత్య కొడుకులు అసలే క్షేమార్జు పవన్ కళ్యాణ్. బుద్ధుందా నీకు? సిగ్గులేని నా కొడక. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. పవన్ కళ్యాణ్ తిట్టన్నాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? పూజలు తిట్టావు అకారణంగా. దీనికి మీరు ఏమంటారు సార్? మామూలుగా తిట్లా. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఏదో తేడాగా ఉందంటే కుప్ప కూలిపోతుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సార్ నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు గేమ్ స్కెచ్ చేసేస్తున్నారు. ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. రేపొద్దున ఎందులో నన్ను ఇరికించేస్తానో అనే భయంతో నేను రోజు రోజు బతుకుతున్నా. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టి ఊహిస్తేనే భయంకరంగా ఉంది.